హాయ్ అండి అందరికీ. ముందుగా అందరికీ తెలుగు నూతన సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. మరియు ముస్లిం సోదరులకు మరియు సోదరీమణులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. ఈ మార్చి నెలలో మనము నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. కాబట్టి మనము కొన్ని ఫైనాన్షియల్ రూల్స్‌ని, ఫైనాన్షియల్ టిప్స్‌ని మనకు మనముగా రూల్స్ పెట్టుకుందాం. అవి ఏంటంటే టిప్ నంబర్ 1 సేవ్ ఫస్ట్ స్పెండ్ లేటర్. అంటే అందరికీ సాలరీ వస్తూ ఉంటుంది. సాలరీ రాగానే షాపింగ్ చేసేస్తాం. మొత్తం సాలరీనంతా ఖర్చు పెట్టేస్తాం. అలా ఖర్చు పెట్టిన తర్వాత ఏమీ మిగలదు. సక్సెస్ పీపుల్స్ అంతా ఖర్చు పెట్టడం తర్వాత చేస్తారు. సేవ్ ముందే చేస్తారు. మన సాలరీ ఎంతైనా ఉండొచ్చు కానీ మనము సేవ్ చేసుకోవడం అయితే అలవాటు చేసుకోవాలి. మన సాలరీ 10 కావచ్చు, 20 కావచ్చు, 1,00,000 కావచ్చు. ఒక 20% ఆర్ 10% మన కుటుంబ పరిస్థితులను బట్టి మనము సేవ్ చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. టిప్ నంబర్ 2 ట్రాక్ యువర్ మనీ. ట్రాక్ యువర్ మనీ అంటే మనము చాలామంది డబ్బు సంపాదిస్తూ ఉంటాం. కానీ ఆ డబ్బుని ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎంత ఖర్చు పెట్టాలి అనేది చెక్ చేసుకుంటూ ఉండమనమాట. అలా మనము ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు అంటే ఎవ్రీడే మనము డే ఎండింగ్‌లో మన ఖర్చు పెట్టిన డబ్బునంతా ఒక నోట్‌బుక్‌లో రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎక్కడ డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టాము, అవసరంగా ఎక్కడ ఖర్చు పెట్టాము అని చెక్ చేసుకున్నట్లయితే అప్పుడు మనీ మీ కంట్రోల్‌లోకి వస్తుంది. టిప్ నంబర్ 3 అవాయిడ్ అన్నెసెసరీ డెబిట్స్ అండ్ అన్నెసెసరీ షాపింగ్స్. అన్నెసెసరీ డెబిట్స్ అంటే మనము ఏదైనా ఇప్పుడు డబ్బు అవసరం అనుకోండి, వెంటనే అప్పు చేసేస్తాం, లేదా లోన్ తీసుకుంటాం, లేదా చిట్లు వేసేస్తాం, దాన్ని ఎత్తుకునేస్తాం. మామూలుగా మనము ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఇతరులతో పోల్చుకుని బట్టలు ఎక్కువ కొనేయడము, లేదా ఏదైనా ఫర్నిచర్ కొనేయడము, ఏది చూస్తే అది కొనేయడము, ఇలాంటివి చేస్తూ ఉంటాం. ఇలాంటివి చేయడం వల్ల మన దగ్గర ఉన్న డబ్బు కంటే మనకు డబ్బు తక్కువ వస్తుంది. అప్పుడు లోన్ తీసుకోవడము, అప్పు చేయడము ఇలాంటివి చేస్తాం. కాబట్టి దీనివల్ల స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. సో మనము యూ షుడ్ అవాయిడ్ అన్నెసరీ షాపింగ్స్ అండ్ అన్నెసరీ డెబిట్స్. దీనివల్ల స్ట్రెస్ తక్కువ అవుతుంది, ఈఎంఐ కట్టడం కూడా తగ్గిపోతుంది. టిప్ నెంబర్ 4 స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్. పెద్ద పెద్దగా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు 10,000 శాలరీ వస్తుంది, 5,000 ఇన్వెస్ట్ చేయాలంటే కష్టం, కానీ 500 సేవ్ చేయొచ్చు కదా. ఇలా సేవ్ చేసుకుంటూ పోతుండడంలో ఎక్కడైనా బ్రేక్స్ కూడా రావచ్చు అనే భయంతో సేవింగ్స్ ఆపేస్తారు. పోస్టల్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఎల్ఐసీలు కావచ్చు, ఇలాంటివి ఆపేస్తూ ఉంటారు. కాబట్టి అప్పుడేం చేయాలి అంటే ఇంట్లో అయినా దాచిపెట్టాలి. అంటే మనము ఇలా ఉండిల్లోకి వేసుకోవడం కానీ, ఆడవాళ్ళైతే చీరల కింద దాచిపెట్టడం కానీ ఇలాంటివి చేయడం వల్ల ఎప్పుడైనా నీకు ఇబ్బంది వచ్చినప్పుడు ఆ డబ్బులు అనేటివి అవసరం పడతాయి. మినిమం ఈ 4 టిప్స్ పాటించినట్లయితే మనం ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌ని చేరుకున్నట్లే. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ డ్రీమ్. ఇట్ ఈస్ ఏ డెసిషన్. అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే సంపాదించడం ఒక కల కాదు. సంపాదించిన సంపాదనని ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఎంత ఖర్చు పెట్టాలి అని పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకోవడమే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. థాంక్ యూ సో మచ్.